హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి అనే టాపిక్ మీద సెకండ్ పార్ట్ చెప్పుకుంటున్నాము. గత వీడియోలో భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి టాపిక్ పార్ట్ 1 చెప్పుకున్నాము. ఈ వీడియోలో ఉమ్మడి సంస్కృతిపై పార్ట్ 2 వీడియో చేయబడింది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూత అందిస్తారని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి పార్ట్ 2. భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి. భారతదేశంలో ఇండో ముస్లిం సంస్కృతి పరిఢవిల్లడానికి కొందరు ప్రజలు కథల ద్వారా, కొందరు సామాజిక సంస్కరణల ద్వారా, కొందరు భక్తి ఉద్యమం ద్వారా, కొందరు తత్వసూత్రాల ద్వారా, కొందరు ఉమ్మడి సంస్కృతి అనే మొక్కకు నీరు పోశారు. ఉమ్మడి సంస్కృతి అనే సాంప్రదాయానికి తమ చేయూతను అందించారు. ఉమ్మడి సంస్కృతికి తమ శక్తి వంచన లేకుండా సహకారం అందించారు. ఉమ్మడి సంస్కృతి అంటే ఏదో ఒక సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం కాదు. బహుళ సంస్కృతులు కలిసిపోవడం. నిజానికి మధ్యయుగాలలో హిందువుల భక్తి మార్గం, ముస్లింల సూఫీ బోధనలు కలిపి చక్కటి సంస్కృతిని నిర్మించాయి. వందల ఏళ్ల కాలంలో కాలానుగతంగా వివిధ సంస్కృతి సాంప్రదాయాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. భావాలు, విలువలు ప్రజలలో కొత్త సంస్కృతిని, సాంప్రదాయాలను అవలంబించేట్టు చేశాయి. నేల, గాలి, నీరు అన్నీ పంచుకొని ఒకే తల్లి కన్నబిడ్డల్లా ఇండో ముస్లింలు జీవించారు. పరస్పర ఘర్షణలు జరగలేదా అంటే జరిగాయి. ఎన్ని ఘర్షణలు, వైరుధ్యాలు సంభవించినా కూడా అందరినీ ఏకం చేసే ఒక బంధనాశక్తి ఉమ్మడి సంస్కృతి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా ఉండనే ఉంది. భారతదేశంలో ప్రవర్ధిల్లుతున్న ఉమ్మడి సంస్కృతి అనే ప్రధాన స్రవంతిలో 7 పాయలు ఉన్నాయి. సంస్కృతి స్రవంతిని అవి సృష్టించాయి. అవి వేదాంత దర్శనం. భారతీయ వేదాంత దర్శనాల్లో సహనశీలత, సత్యాన్ని కనుగొనే వివిధ మార్గాలపై గొప్ప గౌరవం ఉన్నాయి. అంతేకాదు భగవద్గీత తాత్విక సారాంశం ఇందులో మిళితమై ఉంది. కర్మ ఆచరించడం ద్వారా ముక్తి లభిస్తుందన్నది భగవద్గీత సారాంశం. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇలా బోధిస్తాడు: అర్జున, నీ కర్తవ్య కర్మలను సక్రమంగా నిర్వర్తించుము. నిష్క్రియాపరంగా ఉండటం కంటే ఏదో ఒక పని చేస్తుండడమే మేలు. పని పాటలు చేయని వారికి శరీర యాత్ర గడవటం కూడా కష్టమే అని శ్రీకృష్ణుడు బోధించాడు. కర్తవ్యం నీ వంతు, కాపాడుట భగవంతుని వంతు అంటూ బోధించాడు. బహుమతుల కోసమో ప్రతిఫలం కోసమో కాక మనిషి నియమబద్ధంగా కర్మ పని చేయాలన్నది గీతలోని బోధన. ఆ తరువాత భక్తి మార్గం తాలూకు సాంప్రదాయాలు సారాంశము ప్రేమ అంటే భగవంతుని సేవించడం, మనిషిని ప్రేమించడం. 2 ముఖ్యమే. భక్తి సాంప్రదాయం
భగవంతుని తర్వాత మనిషికి అసాధారణ ప్రాధాన్యం ఇవ్వటం వ్యక్తం చేసింది. తోటి మనిషిని ప్రేమించడం అన్న బోధన, తోటి మనిషిని ప్రేమించుము అన్న బోధన అమూల్యమైన బోధన కాక మరేమీ కాదు. భారతదేశ చరిత్రలో ఒక దశలో హిందూ ముస్లింల శాంతియుత సహజీవనము సామాజిక ఆవశ్యకతగా మారింది. సరిగ్గా ఆ సందర్భంలోనే అక్బర్ చక్రవర్తి దీన్ ఈ ఇలాహీ అంటూ మొఘల్ చక్రవర్తి అక్బర్ చక్రవర్తి కొత్త మతాన్ని ప్రతిపాదించాడు. దీన్ ఈ ఇలాహీ కులాలను ధనికవాదాన్ని నిరసిస్తూ ఇక్కడ భారతదేశంలో వేమన పద్యాలు రాసిన కాలంలోనే సుప్రసిద్ధ సూఫీ తత్వవేత్త బేదిల్ 1664 నుంచి 1721 ప్రేమతత్వాన్ని ప్రజలకు పంచాడు. సుప్రసిద్ధ సూఫీ తత్వవేత్త బేదిల్ 1664 నుంచి 1721 వరకు ప్రేమతత్వాన్ని ప్రజలకు పంచాడు. 17వ శతాబ్దంలో జన్మించిన కర్మయోగి వీరబ్రహ్మం, పోతులూరి వీరబ్రహ్మం గారు కుల వ్యవస్థను గట్టిగా ఖండించారు. దూదేకుల కులానికి చెందిన సిద్ధయ్యను, మాల కులానికి చెందిన కక్కయ్యను ఆయన తన శిష్యులుగా స్వీకరించారు. ముస్లింల రాకతో కుల వ్యవస్థను భక్తులు, మేధావులు ప్రశ్నించసాగారు. అప్పటి భక్తి కులాన్ని, చిత్తశుద్ధి లేని శివ పూజల్ని అప్పటి భక్తి కవులు కులాన్ని, చిత్తశుద్ధి లేని శివ పూజల్ని ఖండించడానికి ముస్లింలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ముస్లింలకు మతమే ఉంది కానీ కులము లేదు. అది ఇక్కడి వారిని ప్రభావితం చేసి ఉంటుందనడంలో సందేహం లేదు. మూడవది ఇస్లాము. మానవతా భావాలు ఇస్లాం మానవులందరూ ఒక్కటేనని ప్రబోధించింది. సామాజిక వ్యవహారాల్లో న్యాయానికి ఎక్కువ విలువ ఇచ్చింది. పేదలపై దయాదాక్షిణ్యాలు చూపాలని కోరింది. మొత్తం మీద దయకు ఎక్కువ ప్రాధాన్యత చూపింది. నాలుగవది సులేకుల్ సందేశం. ఇది శాంతి సందేశం. సులేకుల్ సూఫీ తత్వం ధోరణిలో ఇది కూడా సులేకుల్ ఒక ముఖ్య ప్రవచనమే. ఈ సులేకుల్ సందేశంలో అందరికీ శాంతి, సంపూర్ణత, శాంతి అవసరమని కొందరు సూఫీ తత్వవేత్తలు బోధించారు. సూఫీ వేదాంతులు సామాన్య జనం పక్షాన నిలిచి క్రూరంగా పాలించే ముస్లిం పాలకులను సైతం నిర్భయంగా విమర్శించినారు. సూఫీ తత్వవేత్తలు శరణాలయాలు నెలకొల్పి అక్కడ కులమతాలతో నిమిత్తం లేకుండా భోజన సౌకర్యం కూడా కల్పించారు. భారత ముస్లింల సాంస్కృతిక విలువలు సామాజిక సంబంధాల్లో, కుటుంబ సంబంధాల్లో, వృత్తుల మధ్య సంబంధాల్లో, రెండు మతాలకు చెందిన వ్యక్తుల యొక్క సంబంధాల్లో స్పష్టత వ్యక్తమయ్యాయి. రాయలసీమలో పీర్ల పండగ జరిగినప్పుడు ముస్లిం పెద్దలు హిందువుల ఇళ్లకు వచ్చి ఆహ్వానించేవారు. రాయలసీమలో పీర్ల పండగ జరిగినప్పుడు ముస్లిం పెద్దలు హిందువుల వద్దకు వచ్చి ఆహ్వానించేవారు. పీర్లు పట్టుకొని అగ్నిగుండంలో ప్రవేశించే కార్యక్రమానికి హిందువులు తప్పనిసరిగా హాజరయ్యే సంప్రదాయం అప్పటికీ ఇప్పటికీ ఉంది. ఒకవేళ ఇలాంటి ఆచారాలు అడుగంటుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం ఉభయ మతాల్లోని మతోన్మాదులే తప్ప మామూలు ప్రజలు కాదు. మామూలు ప్రజానీకానికి హిందువులకైనా ముస్లింలకైనా సామరస్యంగా సహజీవనం చేద్దామనే ఉంటుంది. సహజీవనంలో చాలా లాభాలు ఉన్నప్పుడు అవివేకి, ఉన్మాది తప్ప ఘర్షణలు, కలహాలు కోరుకోరు. సహజీవనం కోరుకోవటమే మానవ సహజం. హిందువులు, ముస్లింలు ఇరు మతాలకు చెందిన వారు ఎదుటి మతానికి చెందిన పెద్దలను గౌరవించడం,
సమవయస్కులతో స్నేహంగా ఉండటం, ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు సానుభూతిపూర్వకంగా పరామర్శించడం, సహకారం అందించడం, పేదల పట్ల దయా దాక్షిణ్యాలు చూపడం, ఒక మతంలోని పెళ్ళిళ్ళకు మరొక మతంలోని వారు హాజరు కావటం, ఇవన్నీ హిందూ ముస్లింల సాంస్కృతిక విలువలు పాటించడము అవుతుంది. నగర నాగరికత. ఆరవది నగర నాగరికత. నగరాల్లో అందరి జీవన విధానం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అందరూ పాశ్చాత్య విద్యా విధానంలోని శిక్షణ పొందినవారు. సైన్స్ బోధన వల్ల ఉభయుల్లోనూ శాస్త్రీయ దృక్పథం పెంపొందే అవకాశం ఉంది. అందరికీ ఒకే సూత్రాలు, నియమాలు, చట్టాలు వర్తిస్తాయి. దూరదర్శన్. హిందువులు, ముస్లింల, క్రిస్టియన్ల, సిక్కుల పండగలు ప్రాధాన్యత గురించి వివరిస్తాయి. రేడియోలో కూడా మొత్తం మీద నగరాల్లో సెక్యులర్ భావాల ప్రభావం నగరాల్లోని బూర్జువా వర్గం ఆవిర్భవించింది. రేడియోలో కూడా మొత్తం మీద నగరాల్లో సెక్యులర్ భావాల ప్రభావం గురించి, నగరాల్లోని బూర్జువా వర్గం ఆవిర్భావం గురించి తెలియజేయబడింది. పెట్టుబడిదారులు, ఈ బూర్జువా వర్గంతో పాటు కార్మికులు, శ్రమజీవులు, ఇతరేతర వృత్తుల వారు ఆవిర్భవించారు. అన్ని మతాలు, కులాలకు చెందిన కార్మికులకు ఒకే రకం నిబంధనలు వర్తిస్తాయి. ఒకే రకం క్రమశిక్షణకు లోబడి ఉంటారు. ఇందులో భేదాలు, వ్యత్యాసాలు ఉండవు. కనుక నగర జీవనంలో ఒకే రకమైన కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ఇక చివరిది జాతీయ ఉద్యమం తాలూకు వైభవ ఉజ్వల వారసత్వం. జాతీయ ఉద్యమంలో అన్ని మతాల వారు క్రియాశీలకంగా పాల్గొన్నారు. భారత జాతీయ ఉద్యమానికి ముఖ్యంగా ముస్లింలు అందించిన సేవలు ప్రశంసనీయమైనవి. జాతీయ విముక్తి కోసం, భారత పునర్నిర్మాణ లక్ష్యం కోసం హిందూ ముస్లింలు ఏకమై ఉభయులు భుజం భుజం కలిపి పోరాటం చేయడం ఒక గొప్ప ఉమ్మడి సంస్కృతి విశేషం ప్రాధాన్యత గురించి తెలియజేయబడుతున్నది. ఒకే లక్ష్యం కోసం ఉభయులు, హిందువులు, ముస్లింలు జైళ్లకు వెళ్ళారు, లాఠీల దెబ్బలు తిన్నారు, ప్రాణాలు అర్పించారు. హిందువులు, ముస్లింలు ఇద్దరి లక్ష్యాలు, ఆవేశాలు, ఉద్వేగాలు, ఆకాంక్షలు, ఆశలు ఒక్కటిగా పరిణమించాయి. నిజానికి ఇంతకంటే గొప్ప ఉమ్మడి సంస్కృతి ఎక్కడ ఉంటుంది? భారత జాతీయ ఉద్యమంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు, దేశ పౌరులందరూ సౌహార్ద భావంతో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమం వల్ల దేశ పౌరుల అందరి మధ్య సమభావం, సౌహార్ద భావం, సహకార భావం, మైత్రి సంబంధాలు బలపడ్డాయి, పెంపొందించబడ్డాయి. భారతదేశంలో ఉమ్మడి సంస్కృతి వికాసానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. భారత జాతీయ నాయకులు, అమరవీరులు, వారి కృషి ఫలితమే ఉమ్మడి సంస్కృతి వారసత్వం, భారతదేశ స్వాతంత్రం. ఈనాడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఎందరో స్వాతంత్ర ఉద్యమ నాయకులు, అమరవీరులు అందించిన త్యాగాల ఫలితమే, వారి కృషి ఫలితమే ఈ ఉమ్మడి సంస్కృతి వారసత్వం. ఎందరో మహానుభావులు ఉమ్మడి సంస్కృతి వారసత్వం వికాసం కోసం చిరస్మరణీయమైన కృషి చేశారు. వారికి మనం రుణం పడి ఉన్న మాట అక్షరాలా నిజం. ఉమ్మడి సంస్కృతి వికాసానికి ఎందరో మహానుభావులు, జాతీయ నాయకులు పాదు చేసి నీళ్లు పోసి మొక్కను నాటి నీళ్లు పోసి పెంచిన ప్రముఖులు ఎందరో ఉన్నారు.
అలాగే అమీర్ ఖుస్రు, కబీర్, భక్త కబీర్, గురునానక్, దారా షుకో, రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా ఎందరో జాతీయ ఉద్యమ నాయకులు, అమరవీరులు భారతదేశ ఉమ్మడి సంస్కృతి వికాసానికి తమ జీవితాలనే త్యాగం చేశారు. వారి త్యాగం, వారి కృషి ఫలితంగా భారతదేశంలో హిందువులు, ముస్లింలు సామరస్య సూత్రాల విశిష్టతను గుర్తించి ఉమ్మడి సంస్కృతిని ఈనాటికి గౌరవించడం జరుగుతున్నది. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఎందరో అమరవీరులు వారి కృషి త్యాగాల ఫలితంగా భారతదేశానికి ఉమ్మడి సంస్కృతి వరంగా ఆవిర్భవించింది. భారతదేశానికి సార్వభౌమాధికారం లభించి భారత ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు ఉమ్మడి సంస్కృతి వారసత్వాలను పాదుకొలుపుకొని స్వేచ్ఛావాయువులతో స్వాతంత్ర జీవితాలను అనుభవిస్తున్నారంటే ఇదంతా అమరవీరులు, త్యాగధనులైన ఆ మహానుభావుల కృషి ఫలితమే అని మనము ఎన్నటికీ మరచిపోకూడదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.